చెప్తా ఏంటి ఎవరు చెప్పు రాక్షసుడు ఎవరి ముక్కు కోసేస్తావు నువ్వు? చూపనక మొక్కు శూర్పణఖ ఎవరు? చెల్లె అని చెప్పిన కదా. అవునా తల్లి? ఇంకెవరున్నారు రాక్షసులు? ఒకలే రాక్షసులు ఉన్నారు. ఎవరు? అలా చెప్పేలా రావణాదులు. జింక రూపంలో ఎవరు వస్తారు? మారీచులు. మారీచుడా? మారీచుని పట్టుకోవడానికి ఎవరు పోతారు? జింకని పట్టుకోవడానికి రాముడు పోతాడా? ఇప్పుడు బాణం వేయగానే ఏమంటాడు? జింక ఏమంటుంది? అప్పుడు లక్ష్మణుడు పోతాడా? ఎక్కడికి పోతాడు? రాముడు దగ్గరికి సీత మీ రాముడికి ఏదో ఆపద వచ్చింది నువ్వు వెళ్ళు అని అంటుంది కదా. అప్పుడు లక్ష్మణుడు వెళ్తాడా? అప్పుడు ఎవరు వస్తారు సీత దగ్గరికి? వచ్చి ఏమడుగుతాడు? ఏమేమంటాడు? పనులు ఏమంటాడు? అవ్వా ఓకే. అప్పుడు సీత ఏమంటుంది? ఎక్కడికి వచ్చి ఏమంటాడు? ఏ బయటికి? గీత దాతమని చెప్తారు. మనం గీత దాటుతాం కదా. అవునా? అప్పుడు తాడుతుందా మరి సీత? దాతగానే రావణ స్వరూపం వచ్చేసింది. రాక్షసుడు అయిపోతాడు. అవునా? అయ్యో అప్పుడు ఏం చేస్తాడు? కళ్ళు తిరిగి పడిపోతాయి సీత. అతే విమాల పుష్ప విమాల ఎత్తుకుని పోతా ఉంటారు. ఓకే. అప్పుడు ఎవరు అద్దుకుంటారు రావణుడు? జటాయువా? ఇప్పుడు జటాయుని ఏం చేస్తాడు రావణుడు? రెక్కలు తెంపేస్తాడా? అవును ఓకే. అప్పుడు రాముడికి ఎవరు హెల్ప్ చేస్తారు? హనుమంతుడు. ఓకే వెరీ గుడ్. హనుమంతుడు ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళి ఏమి ఇస్తాడు? రింగ్. ఎవరి రింగ్ అది? ఎవరి? రాముడు రింగ్ ఇస్తుందా? ఓకే. అప్పుడు సీతమ్మ ఏమంటది? ఓకే ఓకే. మరి రాముడు వెళ్తాడా? కానీ రావణాసురుడు వస్తాడు. ఓకే. రాముడు వెళ్తాడా మరి సీత దగ్గరికి? వెళ్ళి ఎట్లా వెళ్తాడు? అప్పుడు ఆ సముద్రం ఉంటది కదా, ఎలా వెళ్తాడు మరి రాముడు? ఓకే. వెళ్ళి తీసుకొస్తాడా రాముడు మరి? ఎవరిని తీసుకొస్తాడు? సీతని రావణాసురుని ఓడించేసి అయోధ్యకి వెళ్ళిపోతారు. రాముడు సీత లక్ష్మణుడు రాముడు సీత. ఓకే. వెళ్ళిపోతారు. హ్యాపీగా ఉంటారా? ఓకే.